హే గాయ్స్, ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి మై ఎస్క్యూఎల్ అని టైప్ చేస్తే ఇప్పుడు అక్కడ వచ్చినట్టు ఫస్ట్ వస్తుంది. మై ఎస్క్యూఎల్ని క్లిక్ చేయండి. మై ఎస్క్యూఎల్ క్లిక్ చేశాక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మై ఎస్క్యూఎల్ కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ క్లిక్ చేయండి. తర్వాత ఈ పేజ్ వస్తుంది. ఇందులో పైకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏది డౌన్లోడ్ చేసినా ఏం కాదు. నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక పేజ్ వస్తుంది. ఇప్పుడు MySQL డౌన్లోడ్స్, అక్కడ లాగిన్స్ అయిన ఏమీ క్లిక్ చేయవసరం లేదు. కింద నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి, డౌన్లోడ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డౌన్లోడ్ అయిన వెంటనే దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి SQL అనేది ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ అవుతుంది కదా, అట్లా ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ అవ్వగానే కొంచెం ప్రాసెస్ ఉంది. ఇన్స్టాల్ అవ్వగానే అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది కదా, అందులో ఫుల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంతమంది కస్టమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఫుల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనేసి నేను ఫుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కస్టమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఫుల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే అక్కడ ఎగ్జిక్యూట్ నొక్కాలి. అవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్జిక్యూట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసినాక మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. అవి ఎగ్జిక్యూట్ ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కొంచెం టైం పడుతుంది. అవి ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేసి మళ్ళీ అక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది, MySQL పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోతే తర్వాత కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ కానీ మర్చిపోతే మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం, ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ పాస్వర్డ్ మాత్రం కొంచెం మీరు గుర్తుపెట్టుకునేలాగా ఎంటర్ చేసేయండి. అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంటర్ చేయాలి అక్కడ అదే పాస్వర్డ్ని. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అక్కడ కూడా నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయాలి. అక్కడ అవి ఎగ్జిక్యూట్ చేయాలి. అన్నీ గ్రీన్ వచ్చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఫినిష్, లాస్ట్లో ఇంకా ఫినిష్ చేసేయడమే, ఫినిష్ సెటప్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫినిష్ నొక్కాలి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి అక్కడ కూడా. నెక్స్ట్ అక్కడ మీ పాస్వర్డ్ అడుగుతుంది కనెక్ట్ టు సర్వర్ దగ్గర. అందుకే నేను పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలని మరీ చెప్పాను, ఎందుకంటే 2-3 టైమ్స్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి చెక్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయాలి.
మళ్ళీ అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని అక్కడ చూపిస్తున్నట్టు చూపిస్తుంది. ఇంకప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు SQL ఇన్స్టాలేషన్. నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ అక్కడ మీకు కమాండ్ ప్రాంప్ట్ అండ్ వర్క్ బెంచ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు SQLలో మొత్తం కోడింగ్ అంతా చేసేది వర్క్ బెంచ్లోనే. అదొక్కటి మనకి ఇంపార్టెంట్. అందులోనే మనం కోడింగ్ అంతా చేస్తాం కాబట్టి ఇదే అది SQL వర్క్ బెంచ్. ఇప్పుడు ఓపెన్ చేయాలన్నా కూడా మనకి పాస్వర్డ్ అడుగుతుంది. అలాగా ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఒక SQL సర్వర్ని ఎలా బిల్డ్ చేయాలి అంటే అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత కనెక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ న్యూ కనెక్షన్ అని ఇస్తాను. అక్కడ న్యూ కనెక్షన్ అని నేమ్ ఇస్తున్నాను. ఇది కొత్త న్యూ సర్వర్ని క్రియేట్ చేయడం ఇలా క్రియేట్ చేస్తారు ఇన్స్టాల్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసి ఓకే మీద క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్లీ మేడ్ ద SQL కనెక్షన్. న్యూ కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఓకే క్లిక్ చేశాక అక్కడ మనకి క్రియేట్ చేసిన SQL కనెక్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు దాన్ని డబల్ ట్యాప్ చేస్తే మనకి మన సర్వర్ ఓపెన్ అవుతుంది. అదిగోండి అక్కడే మనం SQL కోడ్ అంతా ఇప్పుడు రాయాల్సింది. కింద మనకు అవుట్పుట్ వస్తుంది. అక్కడ ఫైల్ దగ్గర న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని మనం కోడ్ రాసి కోడ్ చేయొచ్చు SQLలో. Thank you for watching. See you in the next video. Subscribe to my channel Code with Me.